వయసుకు మించిన పని చేస్తున్నావు? ఇది మా నాన్నగారి పడవ. నాకు చేతనైనంత సాయం చేస్తున్నాను. నిన్ను చూస్తుంటే సింధుబాతుని హకీమ్ని కలిసిన ఒక చిన్న కుర్రాడు నాకు జ్ఞాపకం వస్తున్నాడు. ఆ కథ చెబుతాను, వింటావా? సింబాతు హకీము ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళ ప్రయాణంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆకాశం నుంచి ఒక నిప్పు బాణం రావడం చూశారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని నాకు తెలియట్లేదే. వేరే నావ నుంచి వచ్చి ఉంటుంది. ఎవరో మన మీద దాడి చేస్తున్నారు. హకీం వాళ్ళు ఏదో ప్రమాదంలో ఉన్నారనుకుంటాను. ప్రమాదంలో ఉంటేనే ఇలాంటి బాణాలు వేస్తూ ఉంటారు. మాత్రం లేకపోతే నేను ప్రమాదంలో ఇరుక్కునేవాడిని. సరే, బాణం వచ్చిన దారిని నేను వెళ్తాను. నువ్వు పైకి వెళ్ళి ఏదైనా నావ తెలుస్తుందో చూడు. అదిగో అక్కడ పడవ ఉంది సింధుబాద్. నేరుగా వెళ్తూ ఉండు. మేము ఆపదలో ఉన్నాం. ఆ బాణాన్ని మేమే వదిలాం. దిగులు పడకండి, నేను మిమ్మల్ని కాపాడుతాను. హకీం, నువ్వు ఈ నావని ఆ నావ దగ్గరికి తీసుకురా. నేను పట్టుకుంటాను. రెండు పడవలకు మధ్యలో ఇరుక్కుపోయాడు. ఆ పడవలు దగ్గరికి రాగా నలిగిపోతాడేమోనని భయం కూడా లేదు. ఆ సమయంలో సింబాద్ ధైర్యంగా దూకి ఆ కుర్రాన్ని కాపాడాడు. నా కొడుకు చనిపోయాడు. కంగారు పడకండి, ఇద్దరు ఇక్కడే ఉన్నారు. చాలా కృతజ్ఞతలు. త్వరగా ఎక్కు. మారిన్, నీకెంత ధైర్యం ఉంటే ఆ తాడును పట్టుకోవడానికి వెళతావు? ఈ పాటికి నువ్వు నలిగిపోయి ఉండేవాడివి. నేను సాయం చేయడానికి వెళ్ళాను నానా. ఈయన కనుక లేకపోతే నీ బ్రతుకు ఏమై ఉండేది? నా పేరు రాక్మేట్. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా? నా పేరు సింధుబాద్, నావ నాయకుణ్ణి. ఆ తర్వాత వీళ్ళు నా స్నేహితులు హకీం అండ్ క్వాక్. సరే, ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, లేదంటే నీకు జలుబు చేస్తుంది. నువ్వు నీరసంగా ఉన్నావని నీకు తెలుసు కదా. నేను నీరసంగా ఏం లేను నానా. నాకు ఎదురు చెప్పకు, నేను చెప్పినట్టుగా చేయి. వెళ్ళు. ఈ కాలపు పిల్లలు వాడు నా ఒక్కగానొక్క కొడుకు, నా ప్రాణమే వాడు. అందుకనే ఆ అబ్బాయి నన్ను తిట్టారా? హకీంను క్షమించండి, ఎందుకంటే వాళ్ళ నాన్నని ఎప్పుడూ చూడలేదు. ఇతన్ని చూశాక చూడాలన్న కోరికే పోయింది. సింబాద్, నువ్వు అక్కడ చూసావంటే నీకే అర్థమవుతుంది. ఆ నావని తీసుకెళ్ళడం కుదరదు. కావాలంటే మిమ్మల్ని బాగ్దాద్ దగ్గర దింపమంటారా? సంతోషం, మేము అక్కడికే వెళ్ళాలి సింబాద్. మా ఒంటెలు కూడా అక్కడే ఉన్నాయి. సింబాద్, నువ్వు కూడా మాతో కలిసి కబూల్ ఎడారికి వస్తే చాలా బాగుంటుంది. మాకు చాలా పనులున్నాయి. కబూల్ ఎడారని అన్నారు. అక్కడ బోల్లని మంత్రశక్తులు ఉంటాయని అన్నారు. అది నిజమేనా? అవును, అదే. దయచేసి తీసుకువెళ్ళు. సింధుబాద్, క్వాక్ కి ఎడారంటే చాలా ఇష్టం. ఏమంటావు క్వాక్? నిజమేమిటంటే మీరు నా కొడుకును చూసుకోవచ్చు, నేను మిగిలిన వాళ్ళని చూసుకుంటాను. మేం వస్తే బాగుంటుందని అనిపిస్తోంది, కానీ అయితే మనం వెళ్తున్నామా? సరే, మేము వస్తాం. పద క్వాక్, మనకిష్టమైన ఒంటి మీద ఎక్కుదాం. నేను చెప్పింది మర్చిపోక హకీం. మంచి ఒట్టు అంటూ ఏం లేదు. అయ్యో, ఈ ఎండని తట్టుకోలేకపోతున్నాను. ఈ ఎండలో వెళ్తుంటే నీరసంగా ఉంది. ఇక్కడ తాగటానికి నీళ్లు కూడా దొరకవేమో. అటు చూడు హకీం, అక్కడ చెట్టు మంచినీళ్ళు కూడా ఉంది. మంచి నీళ్లు, రండి వెళ్దాం. రా మారిన్, వెళ్ళి మన దాహం తీర్చుకుందాం. హకీం, మారీం, నేను చెప్పేది వినండి. అది ఉత్తి నీడే. నీళ్లు. సింధుబాద్ ముందే చెప్పాడు. కాదు హకీం, అటు చూడు, అది నిజంగానే నీళ్లు. అది నిజమైందో కాదు, దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు అర్థమైందా మీకు దీని గురించి? ఉన్నట్టుంటుంది కానీ ఏమి ఉండదు. చాలా దూరంగా వచ్చినట్టున్నారు, టైర్డ్ గా ఉన్నారు. మారిన్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఒంటి నుంచి దిగొద్దు అని? ఇది చాలా ప్రమాదం. మేమిద్దరం నీళ్లు తాగదామనే దిగావు నాన్న.
ప్రయాణం చేశాను, కానీ ఇలాంటిది ఇంతవరకు నేను చూడలేదే. క్వాక్! జాగ్రత్త! అయ్యయ్యో! క్వాక్! ఆగు, నేను వస్తున్నా! హకీం ఇదిగో దీన్ని పట్టుకో. మారిన్ వద్దు, అతన్ని వదిలే. సుగంధు, హకీం నా స్నేహితుడు. నేను పట్టుకున్నాను మరి, నీకేం కాదు. లేదు, ఈ ఎడారి నా కొడుకును బలి తీసుకుంది. మారిన్, నేను వచ్చేస్తున్నా. ఓ ఎడారి దేవుడా, నా కొడుక్కి ఎందుకు ఈ దుస్థితి? క్వాక్! మనకేం కాలేదు. హకీం క్వాక్, నేను మీ ఇద్దరిని చూస్తాను అనుకోలేదు. నాకు దారివ్వండి. ఇప్పుడు సింబాద్ కూడా వచ్చేస్తాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ. మనం ప్రాణాలతో ఉండడమే పెద్ద అద్భుతం. ఒక అద్భుతం జరిగింది అన్నావు, ఇంకో అద్భుతం తయారుగా ఉంది. ఏమైంది? అటు చూడు. అందరూ అటుపక్కకి వెళ్ళండి. సింబాద్ ఆ సముద్రపు జంతువుని దిశమార్చడానికి పెట్టినప్పుడు హకీము, మారిను, క్వాకు దాక్కున్నారు. నన్ను ఎలా పట్టుకోవాలో నీకు తెలియడం లేదా? మా నాన్న ఎప్పుడు నాకు బుద్ధి లేదంటూ ఉంటాడు. సింధుపత్ ఏం చేయాలో బాగా తెలుసు అని అనుకుంటున్నా. దేవుడా, నా ప్రార్థనకు జవాబు చెప్పు. నా కొడుకు బ్రతికుంటే నిదర్శనం చూపించు. నువ్వు ఎంత ప్రార్థించినా నీ కొడుకు తిరిగి రాడు. కనీసం నువ్వైనా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మారిన్, వాడు ప్రాణాలతోనే ఉన్నాడు. మనం వెంటనే ఇక్కడి నుంచి బయటపడాలి. ఇది ఆ దేవుడు చెప్పిన వార్త అనుకుంటున్నాను. నీ మీద ఎక్కితేనే నీ ఆట కట్టగలను అనుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. సింధుపత్! మారిన్, వద్దు, ఆగు. ప్లీజ్ నాకు సాయం చేయి. సింబాద్ గట్టిగా పట్టుకో, అతన్ని అస్సలు వదలొద్దు. ఇది ఎక్కడికి వెళ్తుందో ఎవరికైనా తెలుసా? నాకు ఏమైంది? నువ్వు మైకు వచ్చి నీళ్ళలో పడిపోయావు. నేనే నిన్ను కాపాడాను. నువ్వు అతన్ని కాపాడింది. ఆ శబ్దం ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఆ మృగాన్ని చూసిన భయం ఇంకా నాకుంది. ఇంకా ఏ మృగం రాకుంటుంటే బాగుంటుంది. జలపాతమా! బతికే ఉన్నాం. ఎక్కడున్నా? ఏదో ఒక గృహలో ఉన్నాం అనిపిస్తోంది, కానీ ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి ప్లేస్ చూడలేదు. ఇక్కడే చాలా మృగాలు ఉన్నట్టున్నాయి. సింధుబాద్, ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. మీరిద్దరూ భయపెడకండి, అందరూ ఒకేలా ఉండరు కదా. మేము ఎడారిలోంచి వచ్చాం. ఇప్పుడు మేము ఎక్కడున్నాం తెలుసుకోవచ్చా? మారు మాట్లాడకుండా మీరు నా వెనకే రండి, అప్పుడే మీకు సమస్య ఉండదు. సరే, వస్తున్నాం. వాళ్ళు చెప్పినట్టే చేద్దాం, సరేనా? అంతేలే, చేతిలో పెద్ద ఈటులతో ఉన్నారు. తేడా వస్తే పొడుస్తారేమో. నువ్వు లోపలికి వెళ్ళు. అవును, ఇందులో ఏముంది? లోపలికి వెళ్ళి తెలుసుకో. ఆ, నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. ఈ అడారి కింద ఎంత పెద్ద నగరం ఉందా సింధుబాద్? నేను చెప్పేది విను. మనం ఇక్కడ ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నేను చెప్పాను కదా, నా కొడుకు లేకుండా ఈ చోటు వదిలి వెళ్ళను అని. ఈ ఎడారిలో మన వల్ల ఒక్కరోజు కూడా ఉండడం కుదరదు. నా కొడుకుని కనిపెట్టే వరకు నా ప్రయత్నం మానను. భూమి మీద నుంచి చాలా మంది వచ్చారు రాజా. మీకు ఏం కావాలో చెప్పండి. నా పేరు సింధుబాద్. నేను ఒక నావనాయకుడిని. తిను మారిన్, తిను హకీం, తిను క్వాక్. సముద్రం ఇక్కడి నుంచి చాలా దూరంగా ఉంది సింబాద్. మేం మీకు సమస్య ఇవ్వడానికి రాలేదు. ఇసుకలో ఇరుక్కుని మేం ఇలా ప్రేమగా ఉండేవాళ్ళు. When a young man sees a maiden as lovely as you, a young man has to stop and sing a song. With your smile so fair and your eyes so true, your hair so silken and long.
చేతబడి చేసేదానికి ఇతని అందమైన గొంతు వినిపించింది. ఆ గొంతుకి తను మై మరిచిపోయి అతని సొంతం చేసుకోవాలనుకుంది. కానీ అతను ఇంకో అమ్మాయిని ఇష్టపడ్డాడు. కానీ అది చూసి తను తట్టుకోలేక వాళ్ళిద్దరిని శపించింది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఈ విధంగా మార్చేసింది. ఆ తర్వాత మా ఊళ్ళో అందరినీ ఇలా మార్చేసింది. మా ఊరిని కూడా ఈ మట్టి లోపలికి తోసేసింది. అప్పటి నుంచి మా ఊరు ఈ మట్టి లోపలే ఉంది. మమ్మల్ని ఎవరు కనిపెట్టకూడదని తను ఒక భయంకరమైన మృగాన్ని కూడా తయారు చేసింది. ఆ మృగాన్ని దాటే మీరు ఇక్కడికి వచ్చారు. అయితే మీ అందరినీ మార్చింది తనే అన్నమాట. సరిగ్గా చెప్పావు. మమ్మల్ని చూస్తే సగం మృగంగానో సగం మనిషిగానే కదా ఉన్నాం. మీరు తప్పుగా అనుకోకండి. మీకు తోకలు లేకపోతే మీరు మాలాగే ఉంటారుగా. ఏమంటావు సింధుబాద్? ఈ సమస్యకి దారే లేదా? ఒకే ఒక దారుంది, కానీ అది చాలా భయంకరమైనది. అయితే మా సింధుబాద్ చేస్తాడు. తనకి సాహసాలన్నీ మామూలే. అవును, ఆ మృగంతో తనే బాగా ఫైట్ చేశాడు. కానీ దానికి ముందు నేను నేల మీదకి వెళ్ళాలని ఆశపడుతున్నాను మహారాజా. ముందు ఈ అబ్బాయిని తీసుకెళ్లి వాళ్ళ నాన్న దగ్గర వదలాలి. సింబాద్, పైకి వెళ్ళడానికి వేరేదైనా దారుండుంటే ఆ దారిలో మేము తప్పించుకుని పైకి వెళ్ళుండే వాళ్ళం కదా. ఇప్పుడు దానికి ఏ పరిహారం చేయాలో చెప్పండి. మీరు కూడా మాలాగే ఇక్కడే ఉండి తీరాల్సిందే. సరే, అలాగైతే నేనే ప్రయత్నిస్తానులేండి. ప్రయత్నించడం ఏంటి? తప్పకుండా సాధిస్తాడు. దానికి హకీము నేను మీకు మాటిస్తున్నాం. కానీ వీళ్ళిద్దరి దగ్గర నుంచి నన్ను ఎవరు కాపాడతారో తెలియడం లేదే. ఆ చేతబడి చేసే అమ్మాయి ఆ సముద్ర మృగం వెనకే అతని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని దాచిపెట్టింది. అది చాలా తెలివైందిలా ఉందే. ఆ గోడ పగల కొట్టుకుని వెళ్ళి ఆ వాద్యాన్ని 3 సార్లు వాయించాలి. వాయించేవాడు మనసు పూర్తిగా వాయించాలి. అప్పుడే ఈ సమస్య తీరుతుంది. లోపలికి ఎలా వెళ్ళాలి? లోపలికి వెళ్ళడానికి ఒకే ఒక దారుంది. 3 చావుల గృహ లోపలికే వెళ్ళగలవు. అదేంటి 3 చావుల గృహ అంటున్నారు? మాకు తెలీదు. వెళ్ళిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. నువ్వు గెలవాలని నేను ప్రార్థిస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. వినడానికే చాలా భయంగా ఉంది కదా హకీం. చావంటే ఎవరికి భయం ఉండదు మారేన్. ఆ గుహల ద్వారా సింబాద్ చాలా జాగ్రత్తగా వెళ్ళాడు. ఒక్కొక్క అడుగు చాలా జాగ్రత్తగా వేశాడు. ఏదైనా సమస్య వస్తుందేమో అనుకునే లోపే మొదటి సమస్య వచ్చింది. మొదటి ప్రమాదాన్ని దాడిన సింబాద్ గుహ లోపలికి వెళ్ళాడు. రెండవ ఆపద అతని కోసం కాచుకుని ఉంది. అవే పేలే బండరాళ్ళు. అవి పేలక ముందే దాటుకుని వెళ్ళాలి. ఆ ఆపద నుంచి తప్పించుకున్న సింబాద్ 3వ ఆపద ఏమిటా అని ఆలోచిస్తుండగా హఠాత్తుగా ఒక ముళ్ళరాయి అతను వెంటబడింది. అదే 3వ ఆపద. దాని నుంచి ఇంతవరకు ఎవరూ తప్పించుకోలేదు, కానీ సింబాద్ తప్పించుకున్నాడు. ఇది మంచి సగుణం నాకు అనిపించట్లేదు. వద్దు, వెళ్ళొద్దు, ఆగండి. వాళ్ళు చెప్పింది నిజమే. వాళ్ళు చెప్పిన వాద్యం ఇదే అయ్యి ఉంటుంది. మీరు ఎంత తవ్వినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఒంటెలన్నీ నీళ్ళు లేకుండా చనిపోతాయి. మనం కూడా వాటితో చనిపోతాం. అయితే ఈ ఒంటెలన్నింటినీ తీసుకుని వెళ్ళు. నేను నా కొడుకు లేకుండా తిరిగి రాను. ఇవన్నీ మనల్ని ఇప్పుడు తినబోతున్నాయా? ఆ భగవంతుడే మనల్ని కాపాడాలి. భగవంతుడా, నా మీద దయతల్చు. సింబాద్ దాన్ని కనిపెట్టేసినట్టున్నాడు. నేను పట్టుకున్నానులే. మీ నాన్న నేను పిరికివాడన్నారు. ఆ అబ్బాయి గెలిచినట్టున్నాడు.
కండరాళ్ళన్నీ పగిలిపోతున్నాయి. మనం ఇక్కడి నుంచి తప్పించుకోలేమనుకుంటా. ఒకవేళ సింబాద్కి మంచి మనసు లేకపోతే ఆ దెయ్యం మనల్ని బలి తీసుకుంటుంది. ఏం జరిగినా మన మంచికే జరుగుతుందన్న నమ్మకంతో ఉండాలి, అర్థమైందా? ఇంకోసారి వాయించాలి కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి? సింధుబాద్ అదిగో అక్కడున్నాడు. సింధుబాద్ మీరు అక్కడే ఉండండి, వచ్చారంటే పడిపోతారు. ఆ సముద్ర మృగాన్ని ఏం చేయాలి? అది చాలా కోపంగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక నేను వెనకట్టు వేయలేను. చివరిసారిగా దీన్ని వాయిస్తాను. ఆ, ఏం జరుగుతుంది ఇక్కడ? నాన్నా అయ్యయ్యో, మీ నాన్నగారు ఆ జంతు దగ్గరలో పడిపోయారు. మా నాన్నకి ఈత రాదే. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. భయపడకండి నాన్న, మిమ్మల్ని కాపాడడానికి నేనున్నాను. మరి నీకేమీ కాలేదుగా? కంగారు పడకండి నాన్న, మన ఇద్దరికి ఏం కాదు. కానీ ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎలా? నాన్న, ఊపిరి బాగా పెంచుకోండి. రాక్ రాక్, సింధుబాద్కి మన సహాయం అవసరం. ఆ వాద్యం ఎక్కడుందో తెలియడం లేదే. సింధుబాద్, నిన్ను దాన్ని 3 సార్లే కదా వాయించమన్నారు. ఇదిగో ఇక్కడ ఉంది. త్వరగా మరి మూడోసారి వాయించేయి. అలాగే చేస్తాను. మరి ఇటు పక్కన. నా వల్ల కుదరట్లేదు, నీళ్ళు చాలా వేగంగా వస్తుంది. ఈ తాడు పట్టుకో. నేను వెళ్ళొస్తాను నాన్న. మారిన్ వెళ్ళిపోయాడు. నా కొడుకును కనిపెట్టింది మళ్ళీ పోగొట్టుకోవడానికా? విధి బలీయమైనది. సింబాద్ సాహసం వల్ల ఎడారిలో కూరుకుపోయిన నగరమే బయటకు వచ్చింది. వాళ్ళు ఎన్నో ఏళ్ల తర్వాత సూర్యుడిని చూశారు. దీనికి కారణమైన సింబాద్కి వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ మాంత్రికురాలి శాపం నుండి ఆ నగరంలో ఉన్న వాళ్ళు మామూలు మనుషులుగా మారారు. ఇంతవరకు వాళ్ళను భయపెట్టిన ఆ సముద్రపు జంతువు కొంచెం కొంచెంగా చిన్నదిగా మారిపోయి ఒక బల్లిలా అయిపోయింది. సింధుబాద్, శాపం విముక్తైనట్టుగా ఉంది. దీని అంతటికీ మారినే కారణం. నాన్న, ఆ, మారిన్, నాన్న. ఆ, నువ్వు నిజంగా ధైర్యవంతుడివే. నిన్ను చూస్తానని అనుకోలేదు. నాన్న, నేను ఇంకా చిన్నపిల్లాని కాదు. నువ్వు చెప్పేది నిజమే. నన్ను క్షమించు, నేను తెలుసుకోలేకపోయాను. సింబాద్, మే జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. మహారాజా మీరా? మీ తోకెక్కడా? ఒకేసారి పోయింది, తన శాపం కూడా మాకు పోయింది. హకీం, ఇది నీకు. నీ జీవితాంతం నువ్వు దీన్ని మర్చిపోలేవు. ఇదిగో, దీన్ని మీకు బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో. బళ్ళెందుకయ్యా నాకు? దీన్ని చూసా మనం పెద్ద మృగం అని భయపడ్డాం. ఆ? ఆ, ఆ, ఆ. ఎంత మంచి కథ చెప్పారు తాతగారు. ఇది కథ కాదు, నిజం. నిజంగానే జరిగింది. ఏం లేదు బల్లి. కావచ్చు, కాకపోను వచ్చు.